నమస్కారం. ఈనాటి మూలకథ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా కదిలించే ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం. చీకటి నుండి వెలుగులోకి. ఈ మాట వినగానే మనకు తెలియని ఒక ఆసక్తి కలుగుతుంది గదూ. ఎందుకంటే మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో చీకటి ఎదురవుతూనే ఉంటుంది. ఆ సమయంలో మనం వెలుగు కోసం వెతకడం చాలా సహజం. ఈ విశ్లేషణలో అంతులేని నిరాశలో కూరుకుపోయిన ఒక మనిషి జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో, అసలైన శాంతిని ఎలా కనుగొన్నాడో ఆ మూలకథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. రాబోయే కొద్ది నిమిషాల్లో ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి. సరే, ముందుగా దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. నేను నవ్వుతున్నాను, కాని లోపల పూర్తిగా విరిగిపోయాను. వినడానికిది ఎంత బాధాకరంగా ఉందో కదా. చేతిలో డబ్బుంది, చుట్టూ స్నేహితులున్నారు, పైకి చూస్తే అంత పర్ఫెక్ట్గా ఉన్నట్లే కనిపిస్తోంది. కాని లోపల మాత్రం రవ్వంత మనశ్శాంతి కూడా లేదు. నిజం చెప్పాలంటే నేటి సమాజంలో చాలామందికి ఎదురవుతున్న పరిస్థితిదే. ఆ బయట కనిపించే నవ్వు వెనుక ప్రతిరాత్రి నిద్రపట్టని భయం, పగలు భరించలేని ఒత్తిడి దాగి ఉన్నాయి. బాహ్యంగా మనమెంత సాధించినా అది మన అంతర్గత శాంతికి గ్యారంటీ ఇవ్వలేదని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక ఈ కథలోని మొదటి కీలకమైన భాగానికి వద్దాం. భాగం 1: చీకటి మరియు భారం. అంతర్గత ఆవేదన. ఒక మనిషిని కిందకు లాగేవి ఎప్పుడూ భౌతికమైన బరువులే కానక్కర్లేదండి. కంటికి కనిపించని భారాలు ఇంకా ప్రమాదకరం. కోపం, అసూయ, వదులుకోలేని చెడు అలవాట్లు ఇవన్నీ ఆ వ్యక్తి మనసును ఒక జైల్లా మార్చేశాయి. దీనివల్లేమైంది? నిద్రలేదు, ఆనందం లేదు, అసలు రేపటిపై కనీస ఆశ కూడా లేదు. ఇదొక భయంకరమైన విషవలయంలాంటిది. ఈ అంతర్గత భారాలన్నీ ఒక్కొక్కటిగా పేరుకుపోయి రోజువారీ జీవితాన్ని నరకంగా మార్చేశాయి. ఆ ఒత్తిడి ఎంతలా ఉందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించేంత. ఈ ఒత్తిడి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి సరిగ్గా అదే అనుకున్నాడు. అసలు నా జీవితానికి అర్థమేంటి? ఎంత ప్రయత్నించినా ఈ శాంతి ఎందుకు దొరకడం లేదు అని. ఒక వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి విఫలమైనప్పుడు వచ్చే విపరీతమైన ఆవేదనిది. తన్ను తాను మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. ఆ బరువు దించుకోవడానికి ఎక్కడా ఏ దారి కనిపించని ఒక లోతైన అస్తిత్వ సంక్షోభమనమాట ఇది. ఎంత ప్రయత్నించినా మళ్లీ అదే చీకట్లోకి జారిపోవడం. ఆ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఎక్కడో ఒక చిన్న వెలుగురేఖ ఉంటుంది కదా. అదే మన రెండో భాగం. ఒక కొత్త ఆశ, మలుపు తిరిగిన సమయం. ఈ కథ మొత్తానికి అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉందండి. ప్రపంచం సమాధానమివ్వలేని ఆ నిరాశలో ఒక స్నేహితుడిచ్చిన సలహా ఇది. అదేంటంటే దైవికమైన ప్రేమ. మన ప్రయత్నాలు, లోకంలో దొరికే పరిష్కారాలు ఎక్కడైతే చేతులెత్తేస్తాయో సరిగ్గా అక్కడే ఈ దైవిక ప్రేమ నిజమైన మార్పును తేగలదు అని ఆ స్నేహితుడు చెప్పాడు. ఆ వ్యక్తి జీవితంలో ఇదొక బలమైన పిలుపులాగా పనిచేసింది. తన సమస్యల కంటే ఒక గొప్ప శక్తి ఉందన్న విషయం అతనికి మొదటిసారిగా అర్థమైంది. ఈ మాట వినగానే అతని మనసులో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. నిజంగానా? నాకు శాంతి దొరుకుతుందా అని? ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తి అడిగే ప్రశ్న కాదండి. మనశ్శాంతి కోసం వెతికే ప్రతి ఒక్కరి అంతరంగంలో మెదిలే సందేహమే. ఇన్నాళ్లు నమ్మకం కోల్పోయి అంధకారంలో ఉన్న ఒక వ్యక్తికి, అపనమ్మకానికి మరియు ఇప్పుడే చిగురిస్తున్న ఒక చిన్న ఆశకు మధ్య జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ ఒక్క ప్రశ్న రాబోయే ఒక పెను మార్పుకు నాంది పలికింది. మరి ఆ మార్పు ఎలా జరిగిందంటారు? ఇది రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీనికొక క్రమం ఉంది. ఈ చీకటి గతం నుండి ఉజ్వలమైన భవిష్యత్తుకు మధ్య ఉన్న ఆ వారధిని ఒకసారి గమనించండి. మొదట ఒక స్నేహితుని ద్వారా ఆశ పరిచయమైంది. ఆ తర్వాత తన అహాన్ని పక్కన పెట్టి పూర్తిగా సమర్పించుకుంటూ మోకాళ్లపై చేసిన ఒక హృదయపూర్వక ప్రార్థన. నేను అలసిపోయాను, నా హృదయాన్ని మార్చు అన్న ఆ సంపూర్ణమైన సమర్పణే మూడవ దశ అయిన కొత్త జీవితం వైపు నడిపించింది. మార్పు అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగే సమర్పణ ద్వారా వస్తుందని ఇది మనకు తెలియచేస్తోంది. ఇప్పుడిక మనం ఈ అద్భుతమైన ప్రయాణంలో తదుపరి దశకు చేరుకున్నాం. భాగం 3: అద్భుతమైన జీవితం మార్పు, కాంతి కిరణాలు. ఒక్కసారి ఈ రెండు జీవితాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని గమనించండి. ఒకప్పుడేముంది? భయంతో వణికిపోతూ, ఒంటరితనంతో, వ్యసనాలకు బానిసైన బతుకు. కాని తర్వాత ఆ భయాలన్నీ మాయమైపోయి మనసులో ఒక అద్భుతమైన శాంతి నెలకొంది. విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు మళ్లీ అతుక్కున్నాయి. ఒక దైవిక శక్తి తనతో ఉందన్న ఆ ధైర్యం అతనికి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చిందని ఆ మూలకథ వివరిస్తోంది.
ఆ చీకటి నుండి ఈ వెలుగులోకి వచ్చిన ప్రయాణమెంత అద్భుతంగా ఉందో కదా. ఇక దీంతో మనం ఈ విశ్లేషణ ఆఖరి ఘట్టానికి వచ్చేశాం. భాగం 4 నిజమైన శాంతి మరియు వెలుగు, వాస్తవ రూపం దాల్చిన ఆశ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక్క లాజిక్ ఉందండి. లోపల మనసు కుదిరితే పడితే బయట పరిస్థితులు ఎలా మారతాయో ఈ కథే ఒక ఉదాహరణ. ఆ వ్యక్తి హృదయం ఎప్పుడైతే ప్రేమతో నిండిపోయిందో ఆటోమేటిక్గా ఆ ప్రభావం అతని చుట్టూ ఉన్న బంధాలపై పడింది. విడిపోయిన కుటుంబం మళ్లీ ఒక్కటైంది. నిరాశ మాత్రమే ఉన్న చోట కొత్త ఆశలు మొలకెత్తాయి. దేవుడికి చేసిన ప్రార్థనలకు సమాధానాలు దొరికాయి. అంటే ఒక విరిగిన మనసు స్వస్థత పొందితే సంతోషం దానంతట అదే తిరిగి వస్తోందని ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. చివరగా ఆ వ్యక్తి పొందిన అనుభవం మొత్తాన్ని ఈ ఒక్క వాక్యంలో చెప్పేయచ్చు. నేను చీకటిలో ఉండేవాణ్ణి, ఇప్పుడు ఆయన వెలుగులో నడుస్తున్నాను. ఇది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. ఈ కథ మనకెందుకు ముఖ్యమంటే, నిజమైన శాంతి కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరిని ఇది ఆలోచింపజేస్తుంది. మన సొంత బలం, మన తెలివితేటలు ఎప్పుడూ సరిపోకపోవచ్చు, కాని ఒక ఉన్నతమైన ప్రేమ అనేది మనిషిని సమూలంగా మార్చగలదని ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఈ శక్తివంతమైన మాటలతో ముగిద్దాం. నేనే లోకానికి వెలుగు. చీకటిలో కూరుకుపోయిన ఒక జీవితం ఆ వెలుగును స్వీకరించడం ద్వారా ఎలా పూర్తిగా మారిపోతుందో ఈ మూలకథ మనకు వివరించింది. భౌతికమైన విజయాలు మాత్రమే ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు మన అంతర్గత శాంతి కోసం మనం ఎటువైపు అడుగులు వేయాలి అనేదానిపై ఇదొక లోతైన ముగింపునిస్తోంది. మరి ఇలాంటి ఒక అద్భుతమైన అంతర్గత మార్పువైపు అడుగు వేయడమనేది ప్రతి మనిషి చేయాల్సిన అవసరమైన ప్రయాణమే అని మీకనిపించడం లేదు? ఆలోచించండి. ఈనాటి విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.